ఆ యాగ సంరక్షణని నీకప్పగించారు. నీవు నిర్వర్తించగలవా బలరామా? అటులనే మహర్షి, తమరి ఆజ్ఞను శిరసావహిస్తున్నాను. అట్లయినచో యాగ సంరక్షణార్థం అన్నగారితో పాటు నేను వెళ్తాను. నిత్యాన్నదానానికి ఆలస్యమైతే ఎక్కడ మామగారు నిన్ను దండిస్తారోనని అన్నింటినీ నేనే సిద్ధం చేసి పెట్టాను. మామగారా? ఎవరు నీకు మామగారు? ఇదేంటిలా విచిత్రంగా అడుగుతున్నావు సత్య? నీకు జన్మను ప్రసాదించిన తండ్రిగారే నాకు మామగారు. ఓహో, అంత దూరం ఆలోచనలు చేశావా? ఏయ్ సుందరి, ఈ రోజు నీకు రుచిగా ఉన్న తిండిని పెడుతున్నాను. ఎందుకో తెలుసా? నీవు నా ఇష్టాయిష్టాలను అర్థం చేసుకుని నాకు అత్యుత్తమంగా సహకరించి నా జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతున్నందుకు. తిను తిను, తిని బలంగా ఉండాలి. అరే చూసావా, నిన్ను పొగిడితే ఆ నీ సవతి కళ్యాణికి నా మీద కోపం. ఉండు, తనని పలకరించొస్తాను. ఏయ్ కళ్యాణి, ఎందుకు నా మీద నీకంత కోపం? చూడు, నీ మోహపు కన్నులకి, నీ మృదువైన శరీర స్పర్శకు, నీవు వయ్యారంగా నడిచే నడకకి మైమరచి నా మనసు నిండా నింపుకున్నాను నిన్ను. అయినా నీకెందుకంత కోపం? చూడు, తనలాగే నిన్ను కూడా చూసుకుంటాను. తెలిసిందా? సంతోషంగా ఉండు. ఏమయ్యా ప్రసేనా, ఏం చేస్తున్నావు లోపల? ఓహో, చూడామణ్యా, మహారసికుల్లా కనిపిస్తున్నావయ్యా నువ్వు. ఏంటి ఈ ఆజన్మ బ్రహ్మచారి మహారసికుడా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? కాదయ్యా, నేను నీ బాల్యమిత్రుని. నాకు ఆ మాత్రం అర్థం కాదనుకున్నావా? ఇప్పుడు నువ్వు సుందరీ కళ్యాణిలతో ప్రేమగా సంభాషించడం నేను ఆలకించలేదనుకున్నావా? ఆ సుందరి కళ్యాణిల గురించా? రారా, నీకు పరిచయం చేస్తాను. అవునా? పద పద. రావయ్యా, రారా, రావయ్యా. ఎక్కడయ్యా సుందరీ కళ్యాణిలు? ఓర్పు ఓర్పు వహించు. అదే సుందరి, ఇదే కళ్యాణి. కాదయ్యా, అమ్మాయిలను పరిచయం చేస్తానని చెప్పి గుర్రాలను పరిచయం చేస్తున్నావేంటి? మిత్రమా చూడామణి, ఇవే నా జీవిత భాగస్వాములు, నా ఊపిరి కూడా. ప్రసేనా, నువ్వు చాలా విచిత్రమైన వ్యక్తివయ్యా. నా బాల్య స్నేహితుల్లో సదా జ్ఞాపకం వచ్చేవాడివి నువ్వొక్కడివే. ఎందుకు? నీ జిహ్వచాపల్యాన్ని నేను తీర్చేవాణ్ణి కదా, అందుక. ఆహా, దొంగతనం చేసి తిన్న ఆ రుచిని మర్చిపోగలమా? ఇప్పటికీ నా కళ్ళ కట్టినట్టుంది. నువ్వు ఆ అడవి తేనెటీగలను మోసగించి తేనె పట్టును తీసుకురావటం. బాల్యంలో రుచి చూసిన ఆ తేనె రుచిని ఇంకా మర్చిపోలేదా నువ్వు? అంతేకాదు, నీతో ఆడిపాడిన క్షణాలు, తిన్న తినుబండారాలు నేనెప్పటికీ మర్చిపోవడం సాధ్యం కాదు. అవును, నువ్వు ఈ గుర్రాల సహవాసం ఎందుకు చేశావు? వన్యమృగాలను వేటాడాలన్న ప్రవృత్తి వల్ల. కాదయ్యా ప్రసేన, ఎవ్వరికీ ఏ విధంగానూ ఆపదను కలిగించని వన్యప్రాణులను మాటు వేసి మోసగించి కుతంత్రంతో చంపడం వేట అనిపించుకోదు. అది నమ్మకద్రోహమవుతుంది. వేటాడే చెలాకీతనం, ధైర్యం ఉన్నవాడు ఎదురుగా జంతువును హెచ్చరించి దానిలోనూ వేటాడే స్ఫూర్తిని నింపి ఎదురుగా నిలబడి సరిసమానంగా ఎదురొడ్డి పోరాడి తన వేట కోసం దాన్ని బలి తీసుకునేవాడు లేదా బలయ్యేవాడు. అలాంటివాడే నిజమైన వేటగాడు. అదే నిజమైన వేట. నువ్వు చెప్పేది వింటుంటే నేనే వేటాడుతున్నట్టుగా రోమాంచితంగా ఉంది.
ధ్వని తరంగం నా భవ్య జీవితానికి జయభేరి. కుమారా శిశుపాల, ఇంత అవసరంగా ఎక్కడికి బయలుదేరావు? వీరులు శూరులు అప్రతిహత సాహసికులు ఇంకెక్కడికి వెళతారు? వన్యమృగాలను వేటాడి సేద తీరడానికి. నేడు నీ జన్మదినమనే విషయం మర్చిపోయావా? అందుకే ఈరోజు అద్భుతమైన వేట సాగించి నా ఈ జన్మదినాన్ని సార్థకం చేసుకోవాలని వెళుతున్నాను. వద్దు కుమారా, వద్దు. ఈ పవిత్రమైన రోజున భగవంతుని ప్రార్థించి ఆయురారోగ్యాలని కోరి ఆయుష్ని వృద్ధి చేసుకో. ఇంకో జీవి యొక్క ప్రాణహరణం చేయడానికి వెళ్లడం క్షేమం కాదు. ఈ శుభదినమందు నీవు రాజ్య ప్రజలతో బంధుమిత్రులతో కలిసి నీ సంతోషాన్ని పంచుకోవాలి. వేటాడడంలో ఉన్న సంభ్రమం, సంతోషం ప్రజల్ని బంధుమిత్రుల్ని కలిస్తే వస్తుందా? కుమారా, ఈ తల్లి మాటను మన్నించి ఈ ఒక్క పూటైనా వేటకి వెళ్లడం మానేయ్. పూట అయితేనేం, రోజైతేనేం, వేటగాడి లక్ష్యం ఒక్కటే, వేట. కుమారా, నీవు చిరకాలం జీవించాలని ఆ పరమేశ్వరుణ్ణి పూజించిన ఈ అక్షంతలను శిరస్సుపై వేసుకుని ధన్యుడివి కాకుమారా. ఈ అక్షింతల ఏమిటది కుమారా? పవిత్రమైన అక్షతలను విసిరి కొడతావా? నీకెందుకంత నిర్లక్ష్యం? ఈ మంగళహారతినైనా తీసుకో కుమారా. పాప విమోచనం జరిగి పవిత్రుడు అవుతావు. శివ శివ, ఎంతటి అపచారం! నా కుమారుని అజ్ఞానాన్ని మన్నించు మహాదేవా. అజ్ఞానినా? నేను అజ్ఞానినా? అక్షింతలను శిరస్సుపై వేసుకుని దీర్ఘాయుష్యాన్ని భావించడం జ్ఞానమా? మంగళహారతిని కళ్ళకద్దుకుని పాప విమోచనం జరిగి పవిత్రుణ్ణవుతాననుకోవడం సుజ్ఞానమా? ఇలాంటి మూఢనమ్మకాలకు తలవంచని శౌర్య పరాక్రమశాలి ఈ శిశుపాలుడు. శౌర్యం, పరాక్రమాల మూలార్థమేమిటో తెలుసా నీకు? హింస శౌర్యమా? ప్రాణహాని చేయడం పరాక్రమమా? కాదు నాయనా. అహింసే ధర్మం, అహంకార నిర్మూలనే పరిశుద్ధత. నువ్వీ హింస, అహంకారాలనబడే అస్త్రాలతో అంధకారంలో ఉన్నావు. వేట అనే చెలగాటంలో రక్తాన్ని చిందిస్తూ సాగుతున్నావు. నేను నీకు పంచిన మమతానురాగాలన్నీ వ్యర్థమయ్యాయి. నీవు ముక్తిని కోరుకుంటూ సాగడం లేదో, వక్ర మార్గంలో నడిచి క్రూరుడవయ్యావు. ఆ చక్రధారి మెచ్చుకుని పుణ్యకార్యాలు చెయ్యి, నీ జన్మ పావనమవుతుంది. చక్రధార? ఎవరా చక్రధారి? చతుర్బాహువులతో తలమీద మూడో కన్ను పెట్టుకుని అవలక్షణాలతో జన్మించిన నిన్ను కేవలం అతని దివ్య హస్తస్పర్శతో సులక్షణుడిగా చేసిన చక్రధారి వేరే ఎవరో కాదో, ఆ శ్రీకృష్ణుడే. చాలించు ఆ మాయావి ప్రస్తావన. ఈ శిశుపాలుడికి ఆ యాదవుడి స్పర్శతో కరంకం తెచ్చావు, అందుకే నిన్ను ద్వేషిస్తున్నాను. అయితే జన్మనిచ్చిన తల్లివన్న ఒకే ఒక్క కారణం చేత నిన్ను గౌరవిస్తున్నాను. ఆ గౌరవాన్ని కడవరకు నిలుపుకో. వెళ్ళిక్కడి నుంచి. కుమారా, నారాయణ. ఏమన్నావు? ఓం నమో పశుపాలాయ నమః. బుసలు కొడుతున్న నీ ముఖాన్ని చూసి శిశువు పశువైంది అంతే. ఓం నమో శిశుపాలాయ. మీరొచ్చిన పనేమిటి? నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని. అంతేనా, లేక వేరే ఏదైనా? అలాంటిదేమీ లేదు. నీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలనే వచ్చాను. అయితే తల్లి బిడ్డల సంభాషణ వింటూ వాకిటనే ఆగిపోయాను. శిశుపాల, అనవసరంగా నీ తల్లిగారి మీద ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నావు. ఏమంటున్నారు నారద మహర్షి? నీవు జన్మించినప్పుడు అధిక బాహువులతో, పైగా మూడో కంటితో జన్మించావు. దానివల్ల కంగారుపడ్డ నీ తల్లి ఆకాశవాణి సలహా మేరకు
శ్రీకృష్ణుడి దివ్య హస్త స్పర్శతో నీ అవలక్షణాలను సలక్షణం చేసింది. ఇది తప్ప? నాలాంటి అపురూపమైన పుత్రుని చూసి సంతోషపడాల్సింది పోయి అవలక్షణం అనుకోవడమా? ఆ అధిక బాహువులను అలాగే ఉంచినట్టయితే ఇప్పటికి వటవృక్షంలా పెరిగి సహస్ర బాహుబలశాలిగా మారి కనిపించిన వైరులందరినీ ఖండఖండాలుగా నరికేసేవాణ్ణి కదా. దేవాధిదేవతలను చెండాడేవాణ్ణి కదా. సర్వలోకాల్ని బంధించి అందరి మెప్పు పొందేవాణ్ణి కదా. ఆ విశిష్టమైన మూడవ కంటిని అలాగే ఉంచినట్టయితే శివుడిలా నేను ముక్కంటినయ్యేవాణ్ణి. ఇంద్రాది అష్టదిక్పాలకుల పూజకు పాత్రునయ్యేవాణ్ణి. శిశుపాలుడు అనే నామం బదులు శివపాలుడని నామకరణం చేసున్నట్లయితే నా ఘనత గౌరవం ఈనాడు శిఖరమంత ఎత్తులో ఉండేది. చతుర్భుజుడైన హరికి, త్రినేత్రుడైన హరునికి సరిసమానంగా నిలబడేవాడు ఈ శిశుపాలుడు. అన్నింటినీ నాశనం చేసింది నా తల్లి. కేవలం జన్మనిచ్చిన తల్లి అనే కారణం చేత క్షమించాను. అన్యులెవరైనా ఈ దురాగతం చేసుంటే వారి శిరస్సును ఖండించి పచ్చి రక్తం తాగేవాణ్ణి. సర్వం నాశనమయ్యి. శిశుపాల, దశకంఠుడైన సహస్ర బాహువులున్నా అహంకరిస్తే సామాన్య మానవుడి కన్నా నిష్ప్రయోజకుడవుతాడు. సహస్ర బాహువులను కలిగి ఉన్న కార్తవీర్యార్జునుడు గర్వంతో జమదగ్ని శిరచ్ఛేదనం చేసి పరశురాముడి చేత తన అన్ని బాహువులను కోల్పొనలేదా? శిరస్సు మీది మూడవ కన్ను ఆ ముక్కంటి శివుడొక్కడికే చెల్లును. సామాన్య మానవుడికి కావాల్సినది జ్ఞాననేత్రం, అంతర్నేత్రం. ఇది నా అభిప్రాయం. నీవేమంటావు శిశుపాల? ఇప్పుడు నాకేమీ తోచడం లేదు. నా తల్లి చేసిన ఒకే ఒక్క తప్పుకి ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నాను. పశ్చాత్తాపమా? పరమానందం పొందాలి నీ తల్లి చేసిన ఉపకారానికి. ఏమంటున్నారు నారద మహర్షి? సత్యమే. నీవు జన్మించినప్పుడు చతుర్భుజుడిగా జన్మించడం సత్యం. అయితే ఆ అధిక బాహువులు చలనరహితంగా శక్తిహీనంగా వేలాడుతున్నాయి. లేదు. అదేవిధంగా నీవు మూడో కంటితో జన్మించినది నిజమే. అయితే అది గుడ్డి కన్ను. ఇలాంటి అంగాలను ఉంచుకుని ఏంటి ప్రయోజనం? అందరిచేత అవహేళనకు గురయ్యేవాడివి కదా. లేదు, వీల్లేదు. శిశుపాల, నీవు చేసే ఒక్కో తప్పుని ఆ కృష్ణుడు లెక్క వేస్తున్నాడు. అలాగే నీ ఒక్కో తప్పుని పరిహరించడానికి నీ తల్లి నిద్రాహారాలు మాని ప్రార్థిస్తోంది. నీ 100 తప్పులు పూర్తయిన పిదప ఆ కృష్ణుడి చేతిలో నీకు మరణం తప్పదు. ఆ కారణంగా నువ్వు చేసే కార్యాలు జాగ్రత్తగా చేయాలి. 100 కాదు, 1000 తప్పులను ఎంచని అతడు నన్ను ఏమీ చేయలేడు. నా మిత్రుడు జరాసంధుడికి భయపడి సాగరం మధ్యలో ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్నవాడు ఆ కృష్ణుడు. నా తప్పులను లెక్కవేసి శిక్షిస్తాడా? వేచి చూడండి నారదముని, ఎవరిని శిక్షిస్తారో. మీతో మాట్లాడుతుంటే మా సమయమంతా వ్యర్థమవుతున్నది. ప్రస్తుతానికి మీరు నిష్క్రమిస్తే మేం వేటకి సిద్ధమవుతాం. అవశ్యం. శిశుపాల, నీవు ఉత్తర దిక్కునున్న గండకీ నది దగ్గర వేటాడితే నీ గురికి తగిన సిరి దొరికేను. సిరే దొరుకును, లేక మీ దర్శనమయ్యాక నేనే పులిని వేటాడతాను, లేక పులే నన్ను వేటాడుతుందో. ఆహాహాహా, నీవే మృగరాజువి. నిన్ను వేటాడేంతటి పులి ఏ అడవిలోనూ ఉండదులే. ఖచ్చితంగా ఉండదు. నీవు క్షేమంగా వెళ్ళి లాభంతో వస్తావు. నారాయణ. సత్య, ఇక్కడ సత్యబాబు గారు. సత్య, ఇక్కడ సత్య ఎక్కడున్నారే? జలజ, సత్యబాబు గారు నన్ను పట్టుకోండి. ఎక్కడున్నారే? సత్య, నన్ను పట్టుకో. సత్యబాబు గారు ఇటు. మిమ్మల్ని
వాళ్ళకి ఖచ్చితంగా పట్టుకుంటాను. సత్య ఇటు ఎక్కడున్నారే? అబ్బా నువ్వు ఉండవే ఏంటలే సత్య ఇటురా ఏయ్, జలజ కొంచెం కనక సత్య ఇటు ఇక్కడ ఏయ్ దూరం చెల్లు దొరికిపోతావు చెప్పండి. అయ్యో పట్టుకో సత్య గారు ఏంటి సత్య ఏయ్, అలసిపోయానే. ఇటు జలజ సత్య కొంచెం ముందుకు రా ఏయ్, కనక ఇటు ఏయ్, జలజ ఏమైంది? ఎవరు మాట్లాడరేంటి? జలజ, యమునా, ఏయ్ కనక ఎక్కడున్నారే? ఎక్కడున్నారు? జలజ ఎక్కడున్నారు? జలజ, మిమ్మల్ని పట్టుకుంటాను. అయ్యో, అబ్బబ్బా, నేనింక పరిగెత్తలేనే. ఎక్కడున్నారే? అయ్యో, ఎవరైనా చేతికి దొరకండి. జలజా, కనక, ఏ కనక, దొరకవే. ఏ ఎక్కడికి వెళ్ళారే? అయ్యో, మాట్లాడండి. జలజా, కావేరి, ఎక్కడున్నారు? ఎక్కడున్నారే అంతా? జలజా, ఏయ్ ఎక్కడున్నారే? అబ్బబ్బబ్బా, అలిసిపోయానే. అయ్యో, నా వల్ల కావడం లేదు. ఎంత పరిగెత్తిస్తారు నన్ను. జలజా, ఎక్కడున్నారు? కావేరి, జలజా, యమునా, కావేరి, ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? యమునా, యమునా, అయ్యో, యమునా, ఇక్కడే ఇక్కడే. ఛ! కృష్ణ, ఏ మాయావి, నా స్నేహితులను ఏం మాయ చేశావు? నేనేం చేశాను? రామరామ, వాళ్ళు నన్ను చూసిన క్షణమే బొమ్మల్లా మారిపోయారు. నీవు కళ్లకు వస్త్రం కట్టుకున్నందున నీకేం తెలియలేదు. అబద్ధం. నన్ను ఏడిపించడానికనొచ్చి నీవే వాళ్ళని ఈ స్థితికి తెచ్చావు. వంచకుడా అని వంచకుడా. అబ్బబ్బా భామా, నీకెప్పుడు ముక్కు మీదే కోపం ఉంటుంది. ఏమిటి కారణం? చాలించు నీ మాయ మాటలు. సరే సరే, మాటలను చాలించివేసి ప్రేమను పంచాలి కదా. ఈ అమూల్యమైన సమయాన్ని మధురాతి మధురంగా గడుపుదాన్రా. ఏమిటి, నీతో సరసమా? అది ఈ జన్మలో సాధ్యపడదు. ఏంటిది? ఏమైంది మనందరికీ? మనకి అవును, సత్యభామేది? సత్యది, సత్యభామ గారు. సత్య, సత్య, ఏ జలజా జలజా, ఇక్కడికి రా, నేను చెప్తాను. ఇక్కడికి రా జలజా జలజా. ఏంటి, ఉద్యానవనంలో నీవు నీ స్నేహితురాళ్ళు ఎవరినో వెతుకుతున్నట్టున్నారు? అవును వసంతక, నేను నా స్నేహితురాళ్ళు సత్యభామతో కలిసి ఆడుకుంటున్నాం. ఇంతలో ఏమైందో ఏమో, మాకు ఏదో మాయ కమ్మినట్టయింది. మేమంతా నిశ్చలమైపోయాం. మాలో తిరిగి కదలికొచ్చేసరికి సత్యభామ గారు కనిపించలేదు. తను ఎక్కడికి వెళ్ళిందో ఏమో. అవునా?
నువ్వేమీ భయపడవలసిన పని లేదు. సత్యభామ ఎక్కడో నేను చెప్తాను. నీకు తెలుసా? అయితే చెప్పు చెప్పు. సత్య